రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ కబ్జాదారుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. విశ్వవిద్యాలయాల భూములపైన సీఎం కన్నేశారని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండి వాటిని కాపాడుకోవాలని హనుమకొండలో జరిగిన మీడియా సమావేశంలో సూచించారు. అసెంబ్లీ పెట్టి సమస్యలను చర్చించకుండా విలువైన సమయం ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే బీఆర్ఎస్ నాయకులను కాపాడుతున్నారన్న రామచంద్రరావు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని సీబీఐకి అప్పగిస్తే ఖచ్చితంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గోదావరి కృష్ణా జలాల వాటాల విషయంలో 2 తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని కేంద్రం సూచిస్తుందని రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తొలిసారి హనుమకొండకు వచ్చిన రామచంద్రరావుకు కమలదళం ఘనస్వాగతం పలికింది. కాజీపేట నుంచి అలంకార్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ భూములు అమ్మి ఒక ప్రభుత్వాన్ని నడిపేట ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ నేను అదే చెప్తా ఉన్నాను, ఈ రెండు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏది కూడా మీరు ఈరోజు పూర్తి చేయలేదు. మీరు వాగ్దానం మీరు ఏది కూడా అమలు పరచలేదు. కానీ మన భూములని అమ్మి ఈరోజు రాష్ట్రాన్ని నడిపేట ప్రయత్నం చేస్తున్నారో ఇది చాలా ఒక ప్రమాదమైన కరంలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెళుతున్నదనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. వారు ఏమన్నారు, వరంగల్కు మేము అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకువస్తున్నారు. దాని మీద కనీసం గడ్డపార పెట్టి ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావడం జరగలేదు.